సమాజానికి పూర్తి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికలు, ఒకటి రోతనాడు, రెండు బూతుజ్యోతిలో ప్రతిరోజు రాసేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు, ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి తీరు ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 458లో ఎలాంటివి రాసినాయో ఒక్కసారి చూద్దాం. పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉపా కేసు, 5వ యూట్యూబర్ రావణ్ అరెస్టు, 18 వరకు జ్యుడిషియల్ రిమాండు, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై యూట్యూబ్లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చలపూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ఆయన 5వసారి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ ఉపా కింద కూడా కేసులు నమోదు చేశారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన నేత గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇమీడియట్గా కేసు పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా రిమాండ్కి పంపించారు. 4 రోజులు 4 కేసుల్లో బెయిల్ రాగానే 5వ రోజు సెక్షన్లు మార్చి ఉగ్రవాదము, ఏదైతే ఆయన దేశద్రోహం చేశాడని చెప్పి కేసులు పెట్టారు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అనే ఒకటి ఉంటుంది. మీకు పోయే కాలం దగ్గర పడింది కాబట్టి ప్రభుత్వానికి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు. ఏది దేశద్రోహమా? మరి నా కొడక అన్న వాళ్ళ మీద దేశద్రోహం పెడితే పవన్ కళ్యాణ్ మీద ఎన్నిసార్లు పెట్టాలి దేశద్రోహం కేసు? మరి ఇదే దేశద్రోహం అయితే ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటలకి దేశద్రోహం కేసులు ఏదైతే పెడితే మరి పంతం నానాజీ మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టాలి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద దేశద్రోహం కేసులు పెట్టాలి కదా. మతాల మధ్య చిచ్చులు పెడుతూ, కులాల మధ్య చిచ్చులు పెడుతూ, తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్లో యాసిడ్ అని చెప్పి సిగ్గు లేకుండా మనిషి పుట్టక పుట్టినాడు ఎవడు మాట్లాడినటువంటి భాష మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మరి కేసులు పెట్టద్దా? ఇదే కేసులు ఉపా కేసు పెట్టాలి కదా. మిస్టర్ ఉపము మీద కూడా ఉపా కేసు పెట్టాలి కదా. మాదాపూర్ ఉపమును ప్రశ్నించినందుకు ఉపా కేసు పెట్టారండి. ఉపమును ప్రశ్నిస్తే ఉపా కేసు. మరి ఇదే ఉపము ఒక్కొక్క నా కొడుకుల్ని సంపేత్త, పాతేత్త, తోలు తెత్త, తిత్తి తెత్త, అరిచేతిలో గీతలు గీత, మటన్ కొట్టు మస్తాన్ లాగా మొత్తం కైమా చేసి పడేస్తా అంటే నో కేస్. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి. కానీ ఆయన మాత్రం ప్రశ్నిస్తే కేసు. ఎంత దారుణమో చూడండి. ఈరోజు సాయికృష్ణ శవం దొరకదు, బూడె దొరకదు, చిన్నారి ఆచూకీ దొరకదు. కానీ ఇక్కడ మాత్రం మన ఉపము మాత్రం ఉప్మా కేసులు పెట్టిస్తూ ఉంటాడు. ఉప్మానే లేదు, ఉపము అలియాసు ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు ఉప్మా కేసులు పెట్టిస్తున్నారు, అదే ఉపా కేసులు. ఇట్లా ఉంటుంది ఇక్కడ. అంటే ఆయన 5,100 వీడియోలు తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారంట. మరి 5,100 వీడియోలు ఇప్పటి వరకు చేసినటువంటి రావణ్ మీద మరి మీరు కేసులు పెట్టారని అంటే ఎంత దారుణో చూడండి. వైసీపీ నేత స్టేషన్ వద్ద ఆందోళన చేయాలని భావించగా పోలీసులు అడ్డుకున్నారు. మీ ఆంధ్రజ్యోతి మారరా? మీరు కడుపుకి అన్నం తినరా కొద్దిగా కూడా? వైసీపీ నాయకులు ఎందుకు వెళ్ళారు అక్కడికి? వెళ్ళలేదు కదా. కానీ మీరు చూడండి, అక్కడ జైబీ పార్టీ నేతలు వస్తే వాళ్ళని వైకాపా నేతలుగా రాసేస్తున్నారు. అంటే సమాజంలో వీళ్ళు ఎట్లా అంటే ఇదిగోండి తెరానక వీళ్ళని నడిపిస్తున్నారని ప్రజలకు తెలియజేయాలి వాళ్ళు. సో ఇలాంటి రాసి ఇదిగోండి వైసీపీ వాళ్ళు, మాకేం సంబంధం? సమాజంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా స్పందిస్తాం. యూట్యూబర్ రావణ్ని మీరు వేధిస్తున్న తీరు మీద మేము ఖండిస్తున్నాం. మరి యూట్యూబర్ రావణ్ మీద కేసు పెట్టినప్పుడు ఉప ముఖ్యమంత్రి మీద కూడా కేసు పెట్టాలని అడుగుతాం డెఫినెట్గా. అట్లని చెప్పి ఆయన మాట్లాడే ప్రతి మాటకు మేము మద్దతిస్తున్నామని కాదు. ఇప్పుడు జలాశ్రవాన్ని మాట్లాడేటటువంటి ప్రతి మాటకు మేము మద్దతిస్తున్నామని కాదు. ఏదైతే అంశాల వారీగా ఖచ్చితంగా తప్పులు జరిగినప్పుడు తప్పని అంటాం, వాళ్ళ మీద మీరు తప్పుడు విధానంగా వెళ్తున్నప్పుడు తప్పుడు విధానమే అంటాం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఈ దేశద్రోహం కేసులు పెడతారా అంటే రిమాండ్కి వేయాలి, జైల్లో చంపేయాలి. నాకు తెలిసి రావణ్ గారికి ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. సో ఈ పోలీసుల్ని చెప్తా ఉన్నాం, రావణ్కి ప్రాణహాని తలపెట్టేటటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. అందుకని రిమాండ్ని తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కి వేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే రావణ్ ఉన్నటువంటి ఏదైతే నెల్లూరు జైల్లో ఏదైతే ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ లైవ్ పెట్టించాలని కోరాలి. లేంటి పోలీసులు ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి సాయికృష్ణే లేపేశారు. ఇల్లు సమ్మె దొరకకుండా చేశారు. రేపొద్దున ఏమో రావణ్ తప్పించేసుకున్నాడని చెప్పేసి రావణ్ కూడా లేకుండా చేరని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ప్రస్తుత వ్యవస్థ అలా ఉంది.
ఎందుకంటే కక్ష కట్టాడు పవన్ కళ్యాణ్. కక్ష కట్టి తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి చేతగాని స్థితిలో ఉండి తప్పుడు కేసులు పెడుతున్నారంటేనే మీ పతనం ఆరంభమైందని అర్థం. మీరు ఎన్ని కేసులు ఇలాంటివి పెట్టుకున్నా, అది రావణా, లేదంటే కేవీఆరా, లేదంటే కొమ్మినేని శ్రీనివాస్ గారా, లేదంటే ఇంకో జర్నలిస్టా, లేదంటే ఇంకో ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, వైసీపీ కార్యకర్త, లేదంటే వైసీపీ నాయకుడా, ఎవరి మీద ఎన్నెన్ని కేసులు పెట్టినా దానికి తగినటువంటిది ఖచ్చితంగా అనుభవించక తప్పదు. రానున్న రోజుల్లో మీ పతనం ఇప్పటికి ఆల్రెడీ ఎప్పుడు ఆరంభమైంది. పూర్తిగా మీరు బంగాళాఖాతంలోకి మీ కూటమి ప్రభుత్వం కలిసిపోయే రోజు అతి దగ్గరలో ఉందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. కుట్రలు, బూతులు, హింస, వైసీపీ నమ్ముకున్నది వీటినే ప్రభుత్వంపై బురదల్లేందుకు ఫండింగ్ అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు, నేను ఇంకా చెప్పాలంటే పచ్చి కారు కోతలని చెప్పాలి. ఎందుకు అలా చెప్పాలంటే ప్రతిరోజు మీరు ఎక్కడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా చంద్రబాబు నాయుడికి తెల్లారదు పొద్దుపోదు. తెల్లారంగానే స్టార్ట్ అనమాట. అది ఇంటికాడ టిఫిన్ చేసినప్పుడు జగన్ గారి గురించే డిస్కషను, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు జగన్ గారి గురించే డిస్కషను. అది తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా, ప్రభుత్వం మీటింగ్ అయినా, కుప్పం పోయినా, లేదంటే మీరు అన్నట్టుగా ఢిల్లీ పోయినా, దావోస్ పోయినా, సింగపూర్ పోయినా, ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. క్యాబినెట్ మీటింగ్ అయినా, పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా జగన్ గారిని తిట్టాలి. ఆఖరికి ఏందో నాకు అర్థం కాదు మీ విధానం. మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి 2 సంవత్సరాల్లో రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు. ఈ కుట్రలు, బూతులు, హింస ఎవరి నైజం? చంద్రబాబు నాయుడు గారు మీది కదా. స్వయంగా పిల్లనిచ్చిన మావే చెప్పాడు కదా, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఎంత నీచుడు చెప్పలేదా? మర్చిపోయావా? ఎంత జయప్రదంగా నువ్వు పార్టీని సాధించావో ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నావా? ఏదైతే ఆ పార్టీని, ఆ పార్టీ జెండాని, ఆ పార్టీ గుర్తుని, ఇవన్నీ అకౌంట్స్ని. ఇంకొక విషయం, నువ్వు ఎలాంటి అడివో నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్రావు చెప్పింది మర్చిపోయావా? తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి నేను అలా, నాకు తెలియదు. అప్పుడు ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. మీ తెలుగుదేశంలో ముఖ్యమంత్రి చేసిన నాదెండ్ల భాస్కర్రావు గారు మీకంటే ముందు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. కుట్రలు, కుతంత్రాలతో 2 దినపత్రికల్ని, ఒక 10కి పైగా శాటిలైట్ ఛానళ్ళు, దాదాపుగా 500+ యూట్యూబ్ ఛానల్స్, వేలాది మంది ఏదైతే ఎంప్లాయీస్ని పెట్టుకొని ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతూ సాక్షాత్తు హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే వందలాది యూట్యూబ్ ఛానల్ని నడుపుతూ ఒక విష ప్రచారం చేస్తున్నటువంటి విషపు గుంపు మీది కదా చంద్రబాబు నాయుడు గారు. మనుషులు బతికుండగానే చంపేసేటటువంటి దుర్మార్గమైనటువంటి ఐటీడీపీ అనేటటువంటి ఉగ్రవాద సంస్థను మీరు నడుపుతా ఉన్నారు. మీరు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్, గీతాంజలి అనేటటువంటి వివాహిత మీ వల్ల చనిపోయినటువంటిది, ఇలా అనేక మంది మహిళల్ని ఏ రోజన్నా మీరు మహిళలుగా చూసారా? వాళ్ళ మీద మీరు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్, సీమరాజా అనేటటువంటి ఒక దున్నపోతుని, కిరాకార్పి అనేటువంటి ఒక సైకోని మీరు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ పెట్టుకొని ఏ విధంగా మహిళల్ని తిట్టిస్తున్నారో, మహిళల్ని లంభాషల్లో, సంభాషల్లో మీరు తిట్టించేటటువంటిది మీరు కదా. ఈరోజు నన్ను ప్రవణ్ను దూషించేందుకు సోషల్ మీడియాకి నిధులు, ఈరోజు మీరు కదా సోషల్ మీడియాకి నిధులు వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు కూడా తగలేసి, ఏదైతే డిజిటల్ మీడియా, ప్రభుత్వ డిజిటల్ మీడియాను కూడా మీ సొంత మీడియాలాగా వాడుతూ అసత్యాలని, అబద్ధాలని మీరు కదా ప్రచారం చేస్తుంది. నిజంగా ఈ భారతదేశంలో మీ అంత విషపు మనుషులు ఎవడన్నా ఉన్నారా ఈ భూమి మీద? తిరుమల లడ్డును కూడా వదలలేదు ఆఖరికి. ఓ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుమల లడ్డులో పందికోవని మాట్లాడావే, బాత్రూంలో యాసిడ్ అని మాట్లాడావే. నిజంగా అసలు ఇది ఎవరన్నా మనిషి అనేవాడు ఎప్పుడన్నా ఇలా ప్రవర్తించాడా? మీరు ఈరోజు ప్రవర్తిస్తా ఇష్టం ఉందని మాట్లాడుతున్నారా? కంపెనీలు తరివేయడము, పరిశ్రమలు పారిపోయేలా చేయడం వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారంట. మేము చెప్తే ఏ కంపెనీ పారిపోయింది మీరు చెప్పండి? ఇదిగో పలానా వైసీపీ వల్ల మేము వెళ్ళిపోయామని చెప్పేదన్న కంపెనీ మీకు 2 సంవత్సరాల్లో చెప్పిందా? మీ నాయకులకి లంచాలు ఇవ్వలేక, మీ నాయకులకి వాటాలు ఇవ్వలేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు వెళ్ళిపోయింది ఒక్కొక్కలా చెప్పండి. మీకు దండం, మీ భూములకో దండం అని చెప్పి దండం పెట్టి ఎందుకు వెళ్ళిపోయిందో సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి, ప్రపంచానికి ఆదర్శంగా P4 అంట. 12 లక్షల బంగారు కుటుంబాలని 1,10,000 మార్గదర్శకులు ఆదుకోవడానికి ముందుకు వచ్చారంట. కుప్పంలో 9,000 కుటుంబాలను అదాని, TVS, మెగా సంస్థలకు అప్పగించేశాడంట. ప్రజల్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేశా అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇది ప్రపంచానికి ఆదర్శం అంటున్నామంటే P4 అంటే ప్రపంచానికి ఆదర్శమా? ప్రజల్ని పబ్లిక్గానే ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వం తాకట్టు పెడుతుంది. ఇది కదా P4.
అంటే మేము ప్రభుత్వం పథకాలు ఇవ్వలేము, వాళ్ళు ఇచ్చే 10వ పరకో ముష్టో తీసుకోండి అని చెప్పి వాళ్ళకి తాకట్టు పెట్టి 9,000 కుటుంబాల కుప్పంలో అంట మెగా వాళ్ళకను టీసీఎస్ వాళ్ళకి అదానికి ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశాడంట. ఇది ప్రపంచానికి ఆదర్శం అంట. వహవా నీలాంటి 4 సార్లు ముఖ్యమంత్రి ఎట్టయ్యావు, ఎలా మేనేజ్ చేసుకుంటా ఇలా ఉంటుందండి. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఎక్కించేటటువంటి విషం. చంద్రబాబు కాదు ఇతను విషపు బాబు. ఒళ్ళంతా విషం నింపుకొని అది రోజు కొంత బయటకు వదులుతూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు విష ప్రచారం చేస్తూ ఉంటాడు. సాయి కృష్ణ కేసులో అప్రూవర్లు అంటూ ఈనాడు జిల్లా పేపర్లో హెడ్డింగ్ పెట్టింది. కీలక సాక్ష్యాలు సేకరిస్తున్న సిట్ అని పెట్టి కీలక నిందితులు అశోక్, నాని కేసుతో వారికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పరిశీలిస్తారంట. హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరూ ఆ హెడ్ కానిస్టేబుల్కి సంబంధం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారంట. ఇంకేం చెప్పాలి, అలా పరిశీలిస్తున్నారంట. ఇట్లా ఉంటుంది. అప్రూవర్లకు చట్టపరంగా లభించే రక్షణ వెసులుబాట్లు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే 2 రిపోర్టులో A4 పేర్కొన్న పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీనికి తోడు ఇంతవరకు సురేష్ను అరెస్టు చూపించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఎవరైతే ప్రైవేటు వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్లో రోజు సెటిల్మెంట్లు చేసేటటువంటి ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి ఫ్రెండ్ 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఆ సురేష్ను ఇప్పటివరకు అరెస్ట్ చేయాల. మరి ఎందుకు అరెస్ట్ చేయాల? సాయికృష్ణ మార్కాపురం తెచ్చిన తర్వాత కృష్ణలంక స్టేషన్లో 2వ అంతస్తులో ఉంచినట్టు విచారణలో తేలింది. మే 6, 8 తేదీల్లో 53వ సాక్షిగా పేర్కొన్న వ్యక్తిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించినట్టు సిట్ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఎవరా వ్యక్తి అన్నా ఎక్కడా పేర్కొనలేదు. త్వరలో దీనిపై కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎన్నో అనుమానాలు మలుపులు తిరుగుతున్న రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనం మొత్తాన్ని పరిశీలించినప్పుడు పైభాగంలో ఎముకలు, బూడిద, సగం కాలిపోయిన మండ చేయిను, రక్తపు మరకలు ఉన్న లాఠీని స్వాధీనం చేసుకున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. సో ఇది పరిస్థితి. రోజు రోజుకి కేసులు నీరు గారుస్తున్నారనేది క్లియరు. శవం దొరకదు, ఆధారాలు దొరకవు. ఇది మరో దృశ్యం 4 టైప్లో మిగిలిపోయింది అనేది వాస్తవం. అధికారంలోకి రాకముందు ఈ కూటమి నాయకులు చెప్పినటువంటిది మరీ ముఖ్యంగా ఏదైతే డ్యామ్ బుష్కు బూమ్ బుష్కు ఉపము చెప్పింది ఏంటంటే మనకి ఏదైతే డోలీ మోతలు లేకుండా చూస్తానో గిరిజన ప్రాంతాల్లో అన్ని రోడ్లు వేసేస్తామని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎక్కడో 1 కిలోమీటర్ రోడ్డు వేసి ఏదైతే 4 సార్లు ఫోటోషూట్కి నాగబాబు గారును పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి మనం చూసాం. ఆ రోడ్డు కంటే ఇలా ఫోటోషూట్ కోసం, ఇలా పబ్లిసిటీ కోసం ఎక్కువ ఉంటుంది. అది రోజు పేపర్లో చూస్తే మాత్రం తీరని డోలీ కష్టాలు. గర్భిణిని 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు, గర్భిణి గీతను డోలీలో తరలిస్తున్న కుటుంబ సభ్యులు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. ఆదివారం రాత్రి ఓ గర్భిణికి పురిటినొప్పులు రాగా 2 కిలోమీటర్ల డోలీలో తీసుకెళ్లాల్సి వచ్చింది. జి మాడుగుల మండలం సొలభం పంచాయతీ మారుమూల గొందిగూడకు చెందిన మర్రి గీతకు 8 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సరైన రోడ్డు లేకపోవడంతో పాటు వర్షం కారణంగా మట్టిదారి బురదమయంగా మారింది. 108 వాహనం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు వర్షంలోనే డోలి మొత్తం తాచేరు బయలు గ్రామం వరకు గర్భిణిని తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గ మధ్యలో పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్ను పక్కకు నిలిపి ఆశా కార్యకర్త సహాయంతో ఈఎంటీ కొండబాబు ప్రసవం చేశారు. ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డలను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దుస్థితి. మనమేమో పొద్దున్నే మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఏదైతే విజయవాడ గన్నవరంలో దిగుతాం స్పెషల్ ఫ్లైట్లో, అక్కడి నుంచి స్పెషల్ హెలికాప్టర్లో ఏదైతే మంగళగిరి జనసేన ఆఫీస్కి వెళ్తాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి మళ్ళీ అక్కడ లంచ్ చేసేసి ఈవినింగ్ స్నాక్స్ టయానికి మళ్ళీ మాదాపూర్లో ఉంటాం. ఇది మన షెడ్యూల్ ఏమో ఇలా ఉంటుంది. రాష్ట్రంలో పరిస్థితులు ఏమి, ఆయన పరిస్థితి ఏమో అలా ఉంది. తెలంగాణకి సంబంధించినటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి కేవీఆర్ గారిని అక్రమ అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళ భార్య మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతకి దిగజారిపోతుందంటానికి ఇది ఒక నిదర్శనం. జర్నలిస్టుల మీదే కాకుండా జర్నలిస్ట్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ భార్య మీద కేసులు, రేపొద్దున వాళ్ళ పిల్లల మీద కూడా కేసులు పెడతారేమో. సిగ్గు కొద్దిగా ఉండాలి పెట్టినటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి ఎవరైతే పెట్టినటువంటి వాళ్ళకి. అరే అసలు మీకు కనీసం కొద్దిగా దిమాగ్ ఉందా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకన్నా అర్థమవుతుందా? ఒంటి మీద ఏమన్నా సోయుండి ఏమన్నా ప్రవర్తిస్తున్నారా, లేదంటే కళ్ళు తాగిన కోతుల్లాగా వ్యవహరిస్తున్నారా? ఇక్కడ చూడండి, జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై కేసు. హైదరాబాద్ సరూర్ నగర్ చెందిన జర్నలిస్ట్ కె వెంకటరామరెడ్డి బ్రాకెట్లో కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై విజయనగరం బొబ్బిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత నెల 30న కేవీఆర్ అరెస్ట్ చేసేందుకు సరూర్ నగర్ వెళ్లారు. అక్కడ అతని భార్య విజయలక్ష్మి పోలీసు విధులను ఆటంకం కలిగించారు. దీంతో బొబ్బిలి సిఐ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఆమెపై 0 FIR నమోదైంది. అంటే ఇప్పుడు ఆమె విధులకు ఆటంకం కలిగించారా? మిమ్మల్ని ఏమైనా కొట్టారా?
వాళ్ళ భర్తను మీరు అక్రమంగా తీసుకెళ్తుంటే అడ్డుపడతారు, అది భార్య విధి. దానికి మీరు ఆటంకం కలిగించారని కేసు పెడుతున్నారంటే మీ పోయే కాలం మీ ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారు. పెట్టండి వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ మీద. మీకు సిగ్గులేదు కదా? కనీసం మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పెట్టండి కేసు, నేను ఈ మాట అన్నా అని. నిజంగా మీరు కడుపుకి అన్నం తింటేటానికి కేసులు పెట్టరు. వాళ్ళ భార్య మీద కేసు అంట. చెప్పండి, రేపొద్దున వాళ్ళ పిల్లల మీద కేసు, వాళ్ళ ఇంట్లో పనాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసు, లేదంటే వాళ్ళ పక్కింటి వాళ్ళ మీద కేసు. మీ బతుకులు 24 నెలలు అయింది. నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం తీసుకురాలా. ఏ బతుకున్నారా సత్యాలా మీరు అందరూ? తునిలో 30 రోజులు అయితే బాలిక మిస్ అయ్యి ఇప్పటి వరకు ఆచూకీ లేదు. మాత్రం తప్పుడు కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ పోయే కాలం మీకు దగ్గరకు వచ్చింది కాబట్టి ఇట్లాంటివి చేస్తున్నారనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అత్యాచారాలు, హత్యలు, మిస్సింగ్ కేసులు ఇలా రాష్ట్రంలో అనేకంగా నమోదవుతూ ఉంటే, పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే, ఇక్కడ పోలీసులు మాత్రం అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ఒక ప్రకటన ఇచ్చి చేయి దులుపుకుంటున్నారు. కొద్దిగా సిగ్గుండాలి ప్రకటన ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. మళ్ళీ చెప్తా ఉన్నా, కొద్దిగా సిగ్గుండాలని. వరుసగా ఇక్కడ 3 ఇన్సిడెంట్లు చూడండి. ఏదైతే నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళలను వ్యవస్థను చేసి దూషించారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవంట. వాహ్, గొప్ప పోలీసులయ్యా మీరు. తుని చిన్నారి జ్ఞానేశ్వర్ కోసం ముమ్మర గాలింపు అంట. ఎవరు గాలింపు చేస్తున్నారు? మీరు ఆ జ్ఞానేశ్వర్ అనేటటువంటి అమ్మాయి 4 రోజులు దాటిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో సమాచారం లేదు. ఆ అమ్మాయిని పట్టిస్తే ₹1,00,000 ఇస్తామని ప్రకటన ఇచ్చారు. అంతకంటే మీరు చేసింది ఏంటి? ఒక 500 మంది పోలీసులు మాత్రం ప్రశ్న అనేటటువంటి యూట్యూబర్ రావణ్ కోసం అక్కడ 500 మంది పోలీసులు పెట్టారు. సో ఆయన మీద పెట్టినటువంటి శ్రద్ధ చిన్నారి మీద పెట్టలేదు. ఇది మన గొప్ప ప్రభుత్వం. ఇంకోటి, పెద్దాపురంలో మైనర్పై అత్యాచార ప్రచారం నిరాధారం అంట. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద జరిగిందంట. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేశారు. దానికి 25 లక్షలు ఇస్తామని చెప్పి ₹1,00,000 ఇచ్చి ఏదైతే సెటిల్మెంట్ చేసి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అంటారు. మళ్ళీ మీరు ఎంత దారుణంగా ఉందో చెప్పండి. సాయికృష్ణ కూడా తప్పుడు ప్రచారం, సాయికృష్ణ అసలు లాకప్ డెత్ జరగలేదు అని కూడా చెప్పొద్దని చెప్పేస్తారేమో. ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ ఎప్పుడూ లేదు. ఈ కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి పడేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటూ ప్రజలకు మాత్రం అనేక కష్టాలని, ప్రజల మీద దాడులకి పోలీసుల్ని ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతూ ఉన్నా ఏం లేదని చెప్పి ఏదైతే సమగ్ర వివరణ ఇచ్చారంట పోలీస్ శాఖ, చాలా దారుణం అండి.